శ్రీవల్లభ స్పిరిచువల్ వేదిక ప్రేక్షకులకు ఒక సూచన. ఫోన్ ద్వారా సంప్రదించదలిచిన వారు ఏ రోజైనా మధ్యాహ్నం 2-5 మధ్య మాత్రమే ఫోన్ చేయండి. ఇతర సమయాలలో ఫోన్లో మాట్లాడడం సాధ్యం కాదు. శ్రీ గురు చరణకమలేభ్యో నమః. శ్రీవల్లభ స్పిరిచువల్ వేదికకు స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే స్తోత్రం ఆయుర్దేవి స్తోత్రం. దీని ప్రయోజనం ఏమిటి అంటే, వ్యాధులు లేకుండా, బాధలు లేకుండా, శత్రు పీడలు లేకుండా సుఖవంతమైన జీవితం గడపడానికి ఈ స్తోత్రం ఉపయోగిస్తుంది. నిజానికి ఇది మనం ప్రతిరోజు చదువుకోవలసిన స్తోత్రం. కనీసం ప్రతి పుట్టినరోజు నాడైనా చదువుకోవలసిన స్తోత్రం. దీర్ఘాయువు ఎవరికి అక్కర్లేదు. అది కూడా ఏ విధమైన రోగాలు లేకుండా, దుఃఖాలు లేకుండా, శత్రు పీడలు లేకుండా దీర్ఘాయువు ఉంటే మంచిదేగా. అటువంటి స్తోత్రం ఇది. ఆ స్తోత్రాన్ని ఇప్పుడు మీకు అందించబోతున్నాను. ఆ స్తోత్రాన్ని అందుకునే ముందు మనం ప్రతి వీడియోలోనూ అనుసంధానం చేసుకుంటున్నట్టుగా ఒక భగవద్గీత శ్లోకాన్ని ఇప్పుడు చూద్దాం. దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహః వీతరాగభయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే. దుఃఖేషు అనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహః వీతరాగభయక్రోధః స్థితధీః మునిరుచ్యతే. దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహః వీతరాగభయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే. దుఃఖము సంభవించినప్పుడు కలత చెందకుండా, సుఖాలు వచ్చినప్పుడు వాటిని పట్టించుకోకుండా, మమకారం, భయం, క్రోధం అనేవి లేకుండా ఉండేవాణ్ణి స్థితప్రజ్ఞుడు అంటారు అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి బోధించాడు. మనకు ఉండే ఇబ్బందులన్నీ ఇవే. దుఃఖం కలిగితే విపరీతమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం, సుఖం కలిగితే ఉప్పొంగిపోతాం. ఈ రెండూ కూడా తగనివి అని భగవానుడు చెబుతున్నాడు. ఆయన మాటను పాటిద్దాం. ఆ విధంగా మనం స్థితప్రజ్ఞులము కావడానికి ప్రయత్నం చేద్దాం. అంత సులువైన విషయం కాదు, అయినా కూడా ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఆయుర్దేవి స్తోత్రాన్ని అందుకోండి. ధ్యాయేద్ధేమంబుజారూఢాం వరదాభయపాణికాం ఆయుష్యదేవతాం నిత్యమాశ్రితాభీష్టసిద్ధిదాం ఆయుర్దేవీ మహాప్రాజ్ఞే సూతికాగృహవాసిని పూజితా పరయా భక్త్యా దీర్ఘమాయుః ప్రయచ్చ మే. సింహస్కందగతాం దేవీం చతుర్హస్తాం త్రిలోచనాం శక్తిశూలగదా పద్మధారిణీం చంద్రమౌళికాం విచిత్రవస్త్రసంయుక్తాం స్వర్ణాభరణభూషితాం సింహస్కందగతాం దేవీం చతుర్హస్తాం త్రిలోచనాం. సింహస్కందగతే దేవి సురాసురపూజితే ప్రభవాత్యబ్దికే సంఘే ఆయుర్దేవి నమోస్తుతే. ఆయుర్దేవి నమస్తుభ్యం వర్షదేవి నమోస్తుతే. ఆయుర్దేహి బలం దేహి సర్వారిష్టం వ్యపోహయ. ఆయుర్దేహి నాకు ఆయుష్ను ప్రసాదించు, బలం దేహి నాకు బలాన్ని ప్రసాదించు, సర్వారిష్టం వ్యపోహయ నాకు కలిగే అరిష్టాలన్నిటినీ తొలగించు. ఆయుష్మదాత్మికాం దేవీం కరాలవదనోజ్వలాం ఘోరరూపాం సదా ధ్యాయేదాయుష్యం యాచయామ్యహం. శుభం భవతు కళ్యాణి ఆయురారోగ్య సంపదాం సర్వశత్రు వినాశాయ. ఏముంది ఇందులో? శుభం భవతు, నాకు శుభాలు కలుగుగాక, ఆయుష్ ఆరోగ్యం సంపద కలుగుగాక, సర్వశత్రు వినాశాయ సర్వశత్రువులు నశించడానికి. అంటే మనం మొదటి నుంచి చెప్పుకుంటున్నాం, శత్రువులు అంటే వ్యక్తులు నశించడం కాదు, వారికి మన యందు ఉన్న శత్రుత్వ భావాన్ని నశింపజేయడం. సర్వశత్రు వినాశాయ, దీని కొరకు నీకు నమస్కరిస్తున్నాను.
షష్టాంశాం ప్రకృతైః సిద్ధాం ప్రతిష్టాప్య చ సుప్రభాం సుప్రదాం చాపి శుభదాం దయారూపాం జగత్ప్రసూం దేవీం షోడశవర్షాం తాం శాశ్వతస్థిరయౌవనాం బింబోష్ఠీం సుదతీం శ్రద్ధాం శరశ్చంద్రనిభాననాం నమో దేవ్యై మహాదేవ్యై సిద్ధ్యై శాంత్యై నమో నమః శుభాయై దేవసేనాయై ఆయుర్దేవ్యై నమో నమః వరదాయై పుత్రదాయై ధనదాయై నమో నమః సృష్ట్యై షష్టాంశరూపాయై సిద్ధాయై చ నమో నమః వరదాయై వరములిచ్చేదానివి, పుత్రదాయై సంతానాన్ని కలిగించేదానివి, ధనాన్ని ప్రసాదించేదానివైన నీకు నమస్కారం. మాయాయై సిద్ధయోగిన్యై ఆయుర్దేవ్యై నమో నమః సారాయై శారదాయై చ పరాదేవ్యై నమో నమః బాలారిష్టహరే దేవి ఆయుర్దేవ్యై నమో నమః కళ్యాణదాయై కళ్యాణ్యై ఫలదాయై చ కర్మణాం బాలారిష్టహరే దేవి పిల్లలకి ఏర్పడే బాలారిష్ట దోషాలు వాటిని హరించేది అయిన ఆయుర్దేవికి నమస్కారం. కళ్యాణదాయై కళ్యాణ్యై ఫలదాయై చ కర్మణాం ఫలదాయై చ కర్మణాం నేను చేసే పనులకు ఫలితాన్ని ఇచ్చేదేవి. కళ్యాణదాయై శుభాల్ని కూర్చేదేవి, కళ్యాణ్యై శుభస్వరూపమైన దేవి అటువంటి ఆయుర్దేవికి నమస్కరిస్తున్నాము. ప్రత్యక్షాయై స్వభక్తానాం ఆయుర్దేవ్యై నమో నమః దేవరక్షణకారిణ్యై ఆయుర్దేవ్యై నమో నమః శుద్ధ సత్వస్వరూపాయై వందితాయై నృణాం సదా వర్జిత క్రోధ హింసాయై ఆయుర్దేవ్యై నమో నమః. ఇది శ్రీ ఆయుర్దేవి స్తోత్రం సంపూర్ణం. ఇది స్తోత్రం ఆయుష్ వృద్ధి చెందడానికి, పిల్లల కోసం, ధనం కోసం, శత్రుబాధలు పోవడం కోసం, వీటన్నిటికీ ఈ స్తోత్రం పనికొస్తుంది. వీటి కోసం గతంలో కూడా స్తోత్రాలు చెప్పి ఉన్నాం ఈ ప్రయోజనాల కోసం. అయితే దీని ప్రత్యేకత ఏమిటి అంటే, ఏ విధమైన రోగాలు లేకుండా, ఏ విధమైన బాధలు లేకుండా, శత్రు పీడలు లేకుండా, సంతతిని ప్రసాదిస్తూ, సంపదని ప్రసాదిస్తూ, ఆయువు, ఆరోగ్యం, బలం వీటిని ప్రసాదిస్తూ కటాక్షించే ఆయుర్దేవతకి సంబంధించిన స్తోత్రం ఇది. దీనిని మనం ప్రతిరోజు అనుసంధానం చేయవచ్చు. కుదరదు అనుకుంటే కుటుంబ సభ్యులందరూ వారిలో ఎవరి జన్మదినం వచ్చినా సరే, ఎవరి పుట్టినరోజు నాడైనా సరే ఉదయాన్న శుచిగా ఈ స్తోత్రాన్ని పఠించడం వల్ల ఆ ఆయుర్దేవి కృపా కటాక్షాలతోటి ఆ సంవత్సరం అంతా కూడా శుభాలు కలుగుతాయి అని ఈ స్తోత్రం చెబుతోంది. కనుక ఈ ప్రయత్నం అందరూ చేస్తారని ఆశిస్తున్నాము. స్వస్తి.